అధికార పార్టీకి ఒక నీతి, ఇంకో పార్టీకి ఒక నీతి కాదు అధ్యక్ష. అందరు శాసనసభ్యులకు 400 ఇచ్చినాం మొదటి ఫేజ్లో. రెండవ దానిలో 1,00,000 ఇండ్లు హైదరాబాద్కు, మిగిలిన 1,00,000 ఇండ్లలో 1000 ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి ఇచ్చినాం అధ్యక్ష. అంటే ప్రతి నియోజకవర్గానికి ఇలా డబుల్ బెడ్రూమ్ హౌసెస్ 1400 ఇండ్లు శాంక్షన్ అయి ఉన్నాయి. నా ప్రార్థన దయచేసి మీకు కొంత సరళీకృతం చేస్తాం. ఆ డిపాజిట్ కానీ మంచి కానీ చెడ్డ కానీ వాటిని ఎవరి నియోజకవర్గంలో వారు ప్రయత్నం చేస్తే కూడా ఎక్కువ ప్రోగ్రెస్ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. గౌరవ శాసనసభ్యులు కూడా దయచేసి తమ తమ నియోజకవర్గాలలో అక్కడ ఉండబడే లోకల్ కాంట్రాక్టర్స్ కానీ మీ యొక్క లోకల్ మేసన్స్ సొసైటీస్ కూడా ఉంటాయి, వాళ్ళని కూడా చేసినట్టయితే జరుగుతుంది. అన్ని ప్రాంతాలు సమాంతరంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నది, కానీ కొన్ని చేసి కొన్ని చేయొద్దని లేదు. అందువల్ల ఇలా మిషన్ భగీరథ పెట్టినా అన్ని ఇంటింటికి నల్లా అని చెప్పినాం అధ్యక్ష. ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్కు నల్లా ఇస్తామని చెప్పినాం తప్ప పలానా దగ్గర ఇస్తాం పలానా దగ్గర ఇవ్వమని చెప్పలే. అట్లా డిమాండ్ జస్టిఫుల్గా వచ్చినప్పుడు అన్నీ కూడా తీసుకుంటూ అందరినీ సమన్వయం చేసుకుంటూ పోతూ ఉన్నాం. పక్షపాత వైఖరి కానీ ఇంకో వైఖరి కానీ అవలంబించే పద్ధతి ఈ ప్రభుత్వానికి లేదు. మనం నేషనల్ హైవేస్ తెచ్చినా ఇంకోటి తెచ్చినా అన్ని జిల్లాలు కవర్ అయ్యేటట్టు అన్ని ప్రాంతాలు కవర్ అయ్యేటట్టు చేసినాం. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అందరికి కవరేజ్ చేసేటట్టుగా ఉంది. కాబట్టి ఆరోపణలు ప్రత్యారోపణలు కాకుండా మనం ఒక పాజిటివ్ కార్యక్రమాన్ని ప్రజలకు అందించే విధంగా తీసుకుపోయే దానిలో గౌరవ సభ్యులందరూ కూడా దయచేసి ప్రభుత్వాన్ని సహకరించాలని కోరుకుంటూ